2023 ఆగస్టు 23 భారతదేశ అంతరిక్ష పరిశోధనా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఇస్రో చంద్రయాన్ 3 ల్యాండర్ రోవర్ను చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ చేసింది. ఈ అద్భుత ఘట్టానికి గుర్తుగా ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 4 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గుంటూరు ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో స్పేస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు అంతరిక్ష పరిశోధనలు, రాకెట్ సైన్స్ గురించి తెలుసుకున్నారు. ఆ విశేషాలను విద్యార్థుల మాటల్లోనే విందాం. ఇస్రో అనే 2 అక్షరాలను నేడు ప్రపంచ దేశాలు జపిస్తున్నాయి. భారతీయ పరిశోధన సంస్థ సాధిస్తున్న అత్యుత్తమ విజయాలు ఇందుకు కారణం. ఇస్రో అరుదైన విజయాలకు చిహ్నంగా ఆగస్టు 23వ తారీఖున మనము జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ నేపథ్యంలోనే గుంటూరు ఆర్వీఆర్ జేసీ కళాశాలలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన విద్యార్థులు ఇస్రోకి సంబంధించిన ప్రయోగాలు, అదేవిధంగా పరిశోధనలు పరిశీలించారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి, అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇస్రో ఎగ్జిబిషన్ చూశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఇస్రో గురించి మీకేం తెలుసు? ఆగస్టు 2023వ తారీఖున 2023 ఆగస్టు 23 ఆ రోజు చంద్రయాన్ 3 లాంచ్ చేశారు ఇస్రో. అది సక్సెస్ అవడంతో మనం ఈ సంవత్సరం నేషనల్ స్పేస్ డే ఆర్గనైజేషన్ 1 నెల ముందే జరుపుకుంటాం. మన భారతదేశం ఒక అడుగు ముందే ఉండాలని, ఫెయిల్యూర్స్ నుంచి మనం ప్రతిదీ నేర్చుకుంటూ సక్సెస్ వైపు వెళ్తూనే ఉండాలని మన ఇస్రో మనకు తెలియజేస్తుంది. చంద్రయాన్ 2 అనేది విఫలమైంది, అదేవిధంగా చంద్రయాన్ 3 అనేది తిరుగులేని విజయాన్ని సాధించింది. దీన్ని బట్టి మనం ఏం గ్రహించవచ్చు? చంద్రయాన్ 2 అనేది ఫెయిల్ అయిన విషయం మనందరికీ తెలుసు. కానీ ఇస్రో సైంటిస్ట్ మన దేశం కోసం సేవ చేయడానికి వాళ్ళు మోటివేషన్ తీసుకొని వాళ్ళు చంద్రయాన్ 3 అనేది లాంచ్ చేశారు. ఇప్పటివరకు ఏ దేశం చేయని విధంగా మన కంట్రీ ఇండియా సౌత్ సైడ్ ఆఫ్ ద మూన్, డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్లో శాటిలైట్ లాంచ్ చేసినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. చాలా నాలెడ్జ్ అనేది వచ్చింది. ఫ్యూచర్ మిషన్స్ ఎలా ఉంటాయి అని చాలా ఉంది. ఇక్కడ మాకు మంచి మోటివేషన్ కూడా వచ్చింది. ఇంత మంచి కాలేజ్లో ఇలాంటి వివిధ వాటి గురించి ఐడియా, నాలెడ్జ్ అనేది రావడం నిజంగా చాలా మాకు హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చిన నాలెడ్జ్ వల్ల మాకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నది కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకునే విధంగా చెప్తున్నారు మాకు. సో లాంచ్ ప్యాడ్స్ గురించి చాలా తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాము. ఇక్కడ మాకు సిలబస్ కన్నా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉండడం వల్ల మేము ఐఐటి ఫౌండేషన్స్ ఇలా తీసుకున్న వాళ్ళు ఇలాంటి ఇన్నోవేటివ్ ఇన్వెన్షన్స్ చేయడం, ఇలాంటి ఐడియా రావాలని ఇక్కడ ఖచ్చితంగా మోటివేషన్ దొరుకుతుంది. సో మాలో చాలా మంది కూడా ఇట్లాంటి మంచి ప్లేస్కి వచ్చి ఇక్కడ నాలెడ్జ్ ఎక్వైర్ చేయడం వల్ల మేము ఫ్యూచర్లో కూడా ఒక మంచి సైంటిస్ట్, ఒక గెలీలియో లాగా, ఒక అబ్దుల్ కలాం లాగా అవ్వాలి అనేది అందరిలో చాలా మ్యాక్సిమంగా ఉంది. ఈ కాలేజ్లో ప్రతి ఒక్కళ్ళు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి అన్న అక్క కూడా చాలా నాలెడ్జబుల్ పర్సన్స్. చాలా మంచిగా అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్. ఈరోజు చూసుకుంటే ఇస్రో ప్రపంచ దేశాల అగ్రరాజ్యాల సరసన నుంచి పరిశోధనలు, అంతర్జాతీయ పరిశోధనలో ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది? మనది 60 ఏళ్ల కిందట ఇది మొదలైంది. 5 అగ్రదేశాల కంటే మనం ముందంజలో ఉన్నాము. అందుకు గర్వకారణంగా ఉంది. ఎవరు చేయలేని పని మన భారతదేశం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 23న మనము చంద్రయాన్ 3 లాంచ్ చేసాము. సో ఇవాళ ఈ రోజు అన్ని ఇస్రో సైంటిస్ట్ వాళ్ళు చేసిన పరిశోధనలు చూడడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరు స్పేస్ ఎగ్జిబిషన్కి వచ్చారు, చాలా ప్రదర్శన చూశారు కదా, మీరు ఏమేమి ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నారు? భవిష్యత్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పారు. అక్కడ ప్రాజెక్ట్స్ చాలా చూసాము, చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాము. అక్కడ అది ఎలా లాంచ్ అవుతుంది, ఎలా చేశారు, ఏం ఉపయోగించి చేశారు, పిన్ టు పిన్ మొత్తం మేము అయితే తెలుసుకోగలిగాము. టెక్నీషియన్స్ ఏం వాడతారు ఇవన్నీ కూడా తెలుసుకోగలిగాము. ఇన్ని రోజులు మీరు ఇస్రో గురించి, పరిశోధనల గురించి పుస్తకాలు చదువుకున్నారు. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా చూశారు. అంటే ఈ రెండింటికి తేడా ఏమైనా గమనించారా? మీరు ఏం నేర్చుకున్నారు? మనము వినే దానికన్నా చూసే దాంట్లో చాలా ఉన్నతంగా ఉంటాము. ఇప్పుడు మేము ప్రాక్టికల్గా చూడడం వల్ల మాకు ఎక్కువ విషయాలు తెలిసాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు మాకు చాలా అర్థమయ్యేలా చెప్పారు. మనకు వినే దాంట్లో మనం కొన్ని వింటాము, కొన్ని వినము. కానీ ఇక్కడ చూస్తే మనకి కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. అందుకని నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు మొత్తం తెలిసింది నాకు స్పేస్ గురించి. థ్యాంక్ యూ. ఇస్రో చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఏమైనా తెలుసుకున్నారా మీరు? ఎట్లా? నేను ఆదిత్యను వీనస్ గురించి తెలుసుకున్నాను. ఆదిత్య ఏమో చంద్రుడి మీదకి వెళ్తుంది. మేము ఆ ప్రాజెక్టు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
ఇస్రో ప్రయాణం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని, పక్క ప్రణాళికతో కార్యాచరణతో ముందుకెళ్తూ ఇస్రో శాస్త్రవేత్తలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పి కూడా విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇస్రో ప్రయాణం అనేది తమలో ఎనలేని స్ఫూర్తి నింపుతుందని కూడా వాళ్ళంతా కూడా తెలుపుతున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.